పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను తెలియజేస్తూ ఈ సాయంత్రం టీవీ ప్రత్యేక బులెటిన్లను విడుదల చేస్తుంది. బాపట్ల జిల్లా అమర్తులూరు మండలం గోవాడ గ్రామంలో సుమారు 13.50 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులను చేపట్టినట్లు గోవాడ మాజీ సర్పంచ్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మండవ రమేష్ తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక శాసనసభ్యులు నక్క ఆనందబాబుకు గ్రామంలోని వివిధ సమస్యలను తెలియజేయగా వాటిని పరిష్కరిస్తూ నిధులు మంజూరు చేశారు. జల జీవన్ మిషన్ పథకం కింద 1 కోటి రూపాయలతో వాటర్ ట్యాంక్ పైప్ లైన్ లో నిర్మాణం చేపట్టారు. ఉపాధి హామీ పథకం నిధులు 30 లక్షల రూపాయలతో గోవాడలో అంతర్గత సిమెంట్ రోడ్లను నిర్మించారు. 60 లక్షల రూపాయలతో గోవాడ నుండి పొన్నూరు వెళ్లే రోడ్డు వరకు నిర్మించారు. గోవాడ పాంచలవరం గోవాడ ఎల్లవర్రు మధ్య లింకు రోడ్డును 4 కోట్ల రూపాయలతో వేశారు. గ్రామ పంచాయతీ నిధులు 12 లక్షల రూపాయలతో అంతర్గత సిమెంట్ రోడ్లను వేశారు. 5 లక్షల రూపాయలు మండలం నిధులతో గ్రామంలో మరుగుదొడ్లను నిర్మించారు. గోవాడ నుండి గూడవల్లి వెళ్లే మట్టి రోడ్డుకు కొంతవరకు సిమెంట్ రోడ్డు వేసి మిగతా రోడ్డును 80 లక్షల రూపాయలతో గ్రావెల్ రోడ్డు వేశారు. 6 కోట్ల రూపాయలతో గోవాడలో ఎంఎస్ఎంఈ పార్కులను నిర్మిస్తున్నారు. అడగగానే నిధులు ఇచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేసిన శాసనసభ్యులు ఆనందబాబుకు మాజీ సర్పంచ్ మండవ రమేష్ కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు. బాగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నామంటే ఎంతో సంతోషించదగిన విషయం. ఇది వరకు ఏ విధంగా మన రోడ్లు ఉండేయో మనం అంత అనుభవించాం చూసాం. కానీ మంచి కాలం మనకు వచ్చిందని మనం అనుకోక తప్పదు. అవును, నేను జీవించి ఉండగా ఇటువంటి మంచి రోడ్లు పడతాయని నేను ఊహించనే లేదు. మన కూటమి ప్రభుత్వం పుణ్యమా అని చెప్పి మేము చక్కగా కళ్ళు మూసుకుని నడుస్తున్నాము. చక్కగా వాటర్ ట్యాంక్ ఏర్పాటు అయింది. 1 కోటి రూపాయల దాకా సాక్షి అయిందని చెప్తున్నారు. జలజీవన్ కింద 1 కోటి రూపాయల దాకా సాక్షి అయిందని చెప్తున్నారు. మనకి పాంచాలవరం గోవాడ రోడ్డు ఎలవర్రు 4 కోట్ల రూపాయలతో ఇటువంటి పరిస్థితులు ఆ రోడ్లు బాగుపడతాయి. ఈ బురదలో మనం నడవకుండా ఇట్లా ఉంటామనేది ఊహించనే లేదు. అది పగటి కళ లాగా ఇది సాకారం అయింది. చక్కగా గోడవారి డంక వచ్చింది అన్నారు. గోడవారి డంక కూడా 80 లక్షల రూపాయలు సాక్షి అయింది అన్నారు. ఇవన్నీ పని అయిపోయింది. ఇటువంటి మంచి రోజులు వస్తాయని మేము ఏనాడు కూడా ఊహించలేదు. శివరాత్రి రోడ్డు ఆ రోడ్డు కూడా పొన్నూరు చెరుకుపల్లి మధ్య రోడ్ల నుంచి 1 కిలోమీటర్ల దగ్గర రోడ్డు ఏర్పడింది. చక్కని వాతావరణం. ఇటువంటి పరిస్థితులు అతను ఊహించలేదు. నక్కానందబాబు గారిని మనం వెళ్ళి అడిగి మనం ఆయన అడగానే ఆయన మనం ఇది నుంచి మనకి ఇవన్నీ చేసి మనకి ఇంత సహకరించి మన ఊరు బాగు కోసం ఉపయోగం చేసినందుకు ఆయనకి మనం ఒక అభినందనలు కూడా తెలుస్తున్నాము. ఎందుకంటే ఎన్నాళ్ళ నుంచో మనం జీవించున్నాం. కానీ ఇటువంటి ఉపయోగ కార్యక్రమాలు చేసే వాళ్ళు మనం ఎరగం. అట్లాగనే శివరాత్రి గుడి దగ్గర ఇప్పుడు వచ్చిన పిల్గ్రిమ్స్ అంటే శివరాత్రి వచ్చిన భక్తులకి అవసరం అవుతుందని చెప్పి ఒక 5 లక్షలతో టాయిలెట్లు నిర్మిస్తున్నారు. 6 టాయిలెట్లు, లేడీస్ కి 3, జెంట్స్ కి 3. అట్లాగే మన పంచాయతీ ఆఫీస్ దగ్గర 3 లక్షలతో ఇదొకటి. అంగన్వాడీ దగ్గర ఒక 30 వేలతో అలా జరిగింది. అట్లాగే ఈ రోడ్లు అన్ని జాగ్రత్త చేసుకోవాలి. అట్లాగే ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే లేవలేని వాళ్ళు ఉంటే వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ కింద మన గ్రామంకి హాస్పిటల్ ఖర్చుల కోసం సుమారుగా 3 లక్షల పైన సహాయం అందించిన వాళ్ళు. కానీ మన పుట్టినాక ఇటువంటి సహాయక కార్యక్రమాలు మనం అసలు ఎరగనే లేదు. అది మనకు మంచి రోజులు వచ్చినాయి, మంచి కాలం వచ్చింది, మంచి ప్రభుత్వం వచ్చింది. ఆ కూటమి ఏర్పడటం మన యొక్క కాలానికి సూచికని నేను అనుకుంటున్నాను. అది ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి రోడ్లు ఏర్పడితే నేను ఊహించనే లేదు. అటువంటి మంచి కాలం వచ్చింది ఈ కూటమి ప్రభుత్వం. మనం ఉన్నంత కాలం ఉంటే మనం బాగా బతుకుతామని నా ఒక ఆశ. అది ఈ రోడ్లు ఇది 150 సంవత్సరాల నుంచి రోడ్డు పడల. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మట్టి రోడ్డుని బంగారు రోడ్లు చేశాడు. ఇవాళ నక్కానందబాబు గారు, మండవ రమేష్ గారు కానీ మరి ఇవాళ ఎట్టా ఉంది ప్రభుత్వము, అదివారికి కాలంలో ఎట్టా ఉంది ప్రభుత్వం? ఇప్పుడు బాగుంది. కూటమి కాలం వచ్చిన తర్వాత అన్ని సౌకర్యాలు చేశారు. బాగుంది. ఇప్పుడు అన్ని సౌకర్యాలుగా జరుగుతున్నాయి. రమేష్ గారి ద్వారా గానీ, నక్కానంద బాబు గారి ద్వారా గానీ అది ఒక్కటే మనకు జరుగుతున్నాయా? జరుగుతున్నాయి. అందరూ మంచిగా జరుగుతున్నాయి కదా. జరుగుతున్నాయి. అదండి.
అది మంచి జరుగుతుంది. ఇవాళ మనం ఒక కోరిక అడిగాము నక్కానంద బాబు గారిని. ఆ రోజు రైతుల్లో కూడా అడిగాము. అడిగినప్పుడు రైతులు కూడా మనకు హామీ ఇచ్చారు. నక్కానంద బాబు గారు అందరి దయ, మండవ రమేష్ గారి దయ, బురదలో నడుస్తున్నాము, బురదలో కూడా లేకుండా చేశారు. ఇంకొకటి మంచి కాలం ఇచ్చారు. ఇక్కడ రాముల వారి గుడి కట్టిస్తామని ఇచ్చారు. అది కూడా త్వరలో చేస్తారు. డిపార్ట్మెంట్ త్వరలో జరిగిపోద్ది. అది కూడా అదండి మాకు కోరుకునేది కూడా జరుగుతున్నారు. బురదకాలంలో నడిచాము, ఎంత అవస్థపడ్డాము. ఇన్నాళ్ళ నుంచి లేదు రోడ్లు. మాకు రమేష్ గారు వచ్చిన తర్వాత అది ఎమ్మెల్యే గారు వచ్చినాక బాగానే చూశారు. ఇప్పుడు రమేష్ గారి దిగుపాతం కూడా మాకు ఇష్టం లేదు. మళ్ళీ వద్దండి మాకు, మళ్ళీ మేము ఉండాలి నువ్వే.